గణతంత్ర దినోత్సవంపై ఉపన్యాసం. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు, ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు, పెద్దలకు మరియు తల్లిదండ్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా తోటి విద్యార్థులకు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు కె శిరీష. ఈ రోజు మనం 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ రోజు మనం గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి? జనవరి 26నే గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? రాజ్యాంగ రచన, దాని ప్రాముఖ్యత ఏమిటి? గణతంత్ర వేడుకలు ఎక్కడ, ఎలా జరుపుకుంటారు? ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. గణతంత్ర దినోత్సవం అనగా దేశం రాజరిక బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి పొంది ప్రజలు తమ ప్రభుత్వాన్ని, పాలకులను ఎన్నుకునేందుకు రాజ్యాంగబద్ధ చట్టబద్ధమైన వ్యవస్థలను అమలులోకి వచ్చిన రోజునే గణతంత్ర దినోత్సవం అంటారు. జనవరి 26నే గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? ఈ రోజే ఎంచుకోవటానికి చారిత్రకరమైన కారణం ఉంది. జనవరి 26, 1930లో భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ని ఆ రోజున ప్రకటించి రావి నది తీరాన భారతీయ జెండాను నెహ్రూ గారు ఎగరవేశారు. ఆ రోజుకు గుర్తుగా జనవరి 26నే గణతంత్ర దినోత్సవంగా జరపాలని రాజ్యాంగ పరిషత్ సభ్యులు నిర్ణయించారు. రాజ్యాంగ రచన, దాని ప్రాముఖ్యత ఏమిటి? భారత రాజ్యాంగ రచనకు ఎన్నికైన రాజ్యాంగ పరిషత్ సభ్యులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి తరువాత మన దేశానికి అవసరమైన రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించారు. ఇందులో మొత్తం 25 భాగాలు, 448 ఆర్టికల్స్ మరియు 12 షెడ్యూళ్లు ఉన్నాయి. రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు పట్టింది. ఈ రాజ్యాంగ ప్రవేశికతో ప్రారంభమై ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకునే విధానాలు, న్యాయ వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్ మరియు వివిధ రాజ్యాంగబద్ధ సంస్థలు యొక్క విధి విధానాలు పొందుపరచబడి ఉంటాయి. భారత రాజ్యాంగం ప్రజలకు ఏ విధంగా ఉపయోగకరం? భారత రాజ్యాంగం మన దేశానికి అత్యున్నత చట్టం. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలు పరిచిన తరువాత స్వాతంత్ర భారత సర్వసత్తాక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. దేశ పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందుబాటులోకి వచ్చాయి. భారత పౌరులకు ప్రాథమిక హక్కులు, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను, ప్రజల సంక్షేమం కొరకు ఆదేశిక సూత్రాలు అమలులోకి వచ్చాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోంది. గణతంత్ర వేడుకలు ఎక్కడ, ఎలా జరుపుకుంటారు? ఈ
గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు, ప్రజలు, విద్యార్థులు ఘనంగా నిర్వహిస్తుంటారు. జనవరి 26 తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో రాష్ట్రపతి జెండా ఎగురవేసి తన ప్రసంగంతో వేడుకను ప్రారంభిస్తారు. విశాలమైన గ్రౌండ్లో దేశంలోని ఎన్నెన్నో రాష్ట్రాలను, ప్రభుత్వ శాఖలను ప్రతిబింబించేందుకు వీలుగా వివిధ రాష్ట్రాల చిహ్నాలతో పెరేడ్ చేయిస్తారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ పాఠశాలల్లో, కళాశాలల్లో, యూనివర్సిటీలలో జాతీయ జెండాను ఎగురవేస్తూ ఆటపాటలతో ఈ గణతంత్ర దినోత్సవ ఉత్సవాన్ని చాక్లెట్లు, స్వీట్లు పంచుకుంటూ ఘనంగా జరుపుకుంటారు. ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకు, పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు తెలియజేసుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఈ ఉపన్యాసం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.